చుట్టాల సందడి. ఒక చిన్న పట్టణంలో రాము, సీత, వాళ్ళ చిన్న పాప అనన్య కలిసి ఉండేవారు. రాము ఒక ఉద్యోగి. సీత ఇంటి పనులు చూసుకునేది. అనన్య 3వ తరగతి చదువుతుండేది. వాళ్ళ ఇల్లు చిన్నదే కాని ఎంతో ఆప్యాయంగా ఉండేది. ఒక రోజు ఉదయం సీత వంటగదిలో పనిచేస్తుండగా రాము ఫోన్ చూసి, సీతా, మన అక్క వాళ్ళు ఈరోజు మన ఇంటికి వస్తున్నారట. పక్క ఊర్లో పని ఉందట, కాబట్టి మన దగ్గరికి కూడా వస్తామని చెప్పారు అన్నాడు. సీత ముఖంలో ఆనందం కనిపించింది. అబ్బా, చాలా రోజులు అయింది వాళ్లను చూసి. సరే, వంట చేసేద్దాం అంది. అనన్య ఆనందంగా, అమ్మా, వాళ్ళు వస్తే నేను పాట పాడుతా, చిన్న డాన్స్ కూడా చేస్తా అంది. మధ్యాహ్నానికి బంధువులు వచ్చారు. అందరూ సంతోషంగా పలకరించుకున్నారు. ఇంట్లో చిన్నగా కబుర్లు, నవ్వులు మొదలయ్యాయి. పెద్ద పండుగ ఏమీ కాదు, కాని ఇంటి వాతావరణం పండుగలా మారిపోయింది. తిన్న తర్వాత అనన్య ఒక పాట పాడింది. తర్వాత చిన్న డాన్స్ చేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. మన అనన్య పెద్దయ్యాక గాయని అవుతుంది అని మామయ్య నవ్వుతూ అన్నాడు. సాయంత్రం అందరూ కలిసి టీ తాగుతూ పాత జ్ఞాపకాలు చెప్పుకున్నారు. రాము తన చిన్ననాటి సంగతులు చెప్పాడు. సీత కూడా వాళ్ల పెళ్లి రోజుల్ని గుర్తు చేసుకుంది. ఇంటి అంతా నవ్వులతో నిండిపోయింది. రాత్రి అయ్యాక బంధువులు వెళ్లే సమయం వచ్చింది. మీ ఇంట్లో ఇలా ఉండటం చాలా ఆనందంగా ఉంది అని వాళ్ళు అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక సీత రాముని చూసి, పండుగలేకపోయినా ఇలా మన వాళ్ళు వస్తే ఇంటి ఆనందం ఎంత పెరుగుతుందో కదా అంది. రాము నవ్వుతూ, అదే మన కుటుంబం విలువ అన్నాడు. అనన్య కూడా, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగింది. ఇలా సాధారణ రోజే అయినా బంధువుల రాకతో ఆ రోజు వాళ్లకు ప్రత్యేకంగా మారిపోయింది.